ఈ నెల 25న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించనున్న రాహుల్ గాంధీ నాందేడ్ నుంచి హెలికాప్టర్లో 12 గంటలకు బోధన్కు చేరుకోనున్న రాహుల్ బోధన్లో ప్రచార సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 2 గంటలకు చేరుకొని ఆదిలాబాద్కు వెళ్లి అక్కడ సభలో ప్రసంగిస్తారు. ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వేములవాడకు సాయంత్రం 4 గంటలకు చేరుకొని అక్కడ ప్రచార సభలో ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్లో బేగంపేటకు చేరుకుంటారు. भ्रष्टाचार हुआ है। ఈ నెల 25న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించనున్న రాహుల్ గాంధీ నాందేడ్ నుంచి హెలికాప్టర్లో 12 గంటలకు బోధన్కు చేరుకోనున్న రాహుల్ బోధన్లో ప్రచార సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 2 గంటలకు చేరుకొని ఆదిలాబాద్కు వెళ్లి అక్కడ సభలో ప్రసంగిస్తారు. ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వేములవాడకు సాయంత్రం 4 గంటలకు చేరుకుని అక్కడ ప్రచార సభలో ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్లో బేగంపేటకు చేరుకుంటారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. మొత్తానికి ఈ నెల 25న మాత్రం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నుండి ఇప్పటికే 2 సార్లు పర్యటించిన రాహుల్ గాంధీ మాత్రం మరోసారి తెలంగాణ పర్యటనకు రానున్నారు. మరోసారి రేపు తన సోదరి ప్రియాంక గాంధీ కూడా ఇటు 3 రోజుల పాటు కూడా తెలంగాణలో పర్యటించిన నేపథ్యంలో 24, 25, 27 తారీఖులో మాత్రం ప్రియాంక గాంధీ రానుంది. ఇటు ప్రియాంక గాంధీతో పాటు నిన్ననే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం ఇటు అలంపూర్ కు సంబంధించి మహబూబ్నగర్ సంబంధించి అలంపూర్ నియోజకవర్గం కావచ్చు, నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ నియోజకవర్గం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన నియోజకవర్గంలో కూడా ఇప్పటికే మల్లికార్జున ఖర్గే పర్యటన పూర్తయింది. ఇక ఈ రోజు మాత్రం తాజాగా రాహుల్ గాంధీకి షెడ్యూల్ కు సంబంధించి మాత్రం షెడ్యూల్ విడుదలైంది. రేపటి నుంచి 3 రోజుల పాటు ప్రియాంక గాంధీ ఇటు తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో కూడా ఎల్లుండి అంటే ఈ నెల 25న కూడా రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. మొత్తం 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా సభలలో రాహుల్ గాంధీ పాల్గొనున్నాడు. ఇటు కర్ణాటక నుంచి నాందేడ్ నుంచి డైరెక్ట్ హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు బోధనకు చేరుకోనున్నారు రాహుల్ గాంధీ. బోధనలో ప్రచార సభలో బహిరంగ సభ ఉండనుంది. ఆ బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత అక్కడ నుంచి హెలికాప్టర్ లో మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ కు సంబంధించి కూడా ఆదిలాబాద్ నియోజకవర్గంలో అక్కడ కూడా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ బహిరంగ సభలో పాల్గొని అక్కడి నుంచి హెలికాప్టర్ లో మళ్ళీ 4 గంటలకు పక్కనే ఉన్నటువంటి వేములవాడ నియోజకవర్గానికి చేరుకోనున్నారు. వేములవాడ నియోజకవర్గంలో సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగించుకుని హెలికాప్టర్ లో బేగంపేట చేరుకుంటారు. హైదరాబాద్ బేగంపేటకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో ఇటు ఢిల్లీ వెళ్లే అవకాశం మొత్తం కనిపిస్తుంది. కేవలం 5 రోజులే ఉన్న నేపథ్యంలో కూడా ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ మొత్తం కట్టుదిట్టంగా ఖచ్చితంగా అధికారమే లక్ష్యంగా కూడా పావులు కలుపుతా ఉంది. దాంట్లో భాగంగానే ఏఐసీసీకి సంబంధించిన ఏ ఒక్క అగ్రనేతను కూడా వదలకుండా ప్రతి ఒక్కరిని రాష్ట్రానికి పిలిపించే యోచనలో ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు. ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా 2 సార్లు వచ్చారు. ప్రియాంక గాంధీ ఇది 2వ పర్యటన. ఈ నేపథ్యంలోనే అగ్రనేతలందరినీ దించడంతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని కూడా ఇప్పటికే ప్రచారంలో పాల్గొంటున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అధ్యక్షుడైన పిసిసి అయిన డికే శివకుమార్ సైతం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రకు సంబంధించిన నేతలు కూడా ఇటు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ ను గద్దెదించాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కూడా ఏ ఒక్క అగ్రనేతను కూడా వదలకుండా కూడా ప్రచారంలో బిజీ షెడ్యూల్ తో మాత్రం కాంగ్రెస్ పార్టీ గడుపుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.